హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సేవింగ్ బాక్స్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ సేవింగ్ బాక్స్ స్కీమ్ అంటే ఏంటి, ఇందులో మనం సేవింగ్ ఎలా చేయాలి, ఇలా సేవింగ్ చేసే పద్ధతులు ఏంటి, సేవింగ్ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నిటి గురించి కూడా ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. అసలు ఈ సేవింగ్ బాక్స్ స్కీమ్ అనేది మేము ఎందుకు ప్రవేశపెట్టామంటే, మనలో చాలామంది డైలీ సేవింగ్ చేస్తే బాగుంటుంది, మాకు ఒకటేసారి మేము ఎక్కువ మొత్తంలో సేవింగ్ చేయలేము అనే కస్టమర్స్ మాకు చాలామంది ఎదురవుతున్నారు. సో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక సేవింగ్ బాక్స్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ సేవింగ్ బాక్స్ స్కీమ్ అనేది మనకు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ బాక్స్, ఇది సేవింగ్ బాక్స్ స్కీము. సో ఈ సేవింగ్ బాక్స్ అనేది ప్రతి ఒక్కరికి రోజు సేవింగ్ చేస్తాము అనే ఆలోచన కలిగే ప్రతి ఒక్కరికి కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. సో ఇది మనకు డైలీ వైజ్ కిరాణా షాప్స్ కానీ లేదా ఏదైనా బిజినెస్ కానీ రోజు వారికి ఎవరికైతే ఇన్కమ్ వస్తుందో వారి ఇన్కంలోకి వెళ్ళి కొద్దిగా అమౌంట్ మనం పక్కకు పెట్టుకోగలిగి బాక్స్లో వేసుకుంటే కనుక సింపుల్గా సేవింగ్ చేసేటటువంటి అవకాశాలు అనేది మనకు సేవింగ్ బాక్స్లో మీరు కనీసం రోజుకు 30 రూపాయల నుండి మీకు వీలైనంత వరకు 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500 ఇలా మీ బడ్జెట్కి తగ్గట్టు, మీ బిజినెస్కి తగ్గట్టు మీరు రోజు ఈ బాక్స్లో ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇందులో నుండి బాక్స్లో వేయవలసి ఉంటుంది. సో ఇలా వేసిన డబ్బులతోటి మీకు మీ పిల్లల అవసరాలకు తగ్గట్టు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, వారి మ్యారేజ్కి కానీ, లేదా మీకు రిటైర్మెంట్లో ఒక మంచి ఫండ్ రావడానికి ఈ డబ్బులు అనేది మేము మంచి స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలా మీరు వేసిన అమౌంట్ని మేము ప్రతి నెలకు లేదా 3 నెలలకు లేదా 6 నెలలకు లేదా సంవత్సరానికి ఇలా మీరు పెట్టుకున్న స్కీమ్ తగ్గట్టు మీరు ఏదైతే మోడ్లో మీరు పేమెంట్ చెల్లింపు విధానంలో పెట్టుకుంటారో ఆ చెల్లింపు విధానంలో మీ డ్యూ డేట్ అంటే మీకు కట్టవలసిన కిస్తీ వచ్చినప్పుడు మేమే మీ షాప్ దగ్గరికి వచ్చి ఇది ఓపెన్ చేసి ఇందులోని అమౌంట్ తీసుకొని మీకు రిసిప్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా ప్రొవైడ్ చేసిన ఈ అమౌంట్ తోటి మీరు మీ పిల్లలకు మంచి ఫ్యూచర్ అనేది ఇవ్వగలుగుతారు ఫ్రెండ్స్. సో ఇది మేము వనస్థలిపురం ఏరియాలో చాలామందికి ఇచ్చాము. సో ఇప్పుడు మనం ఇలాంటి ఒక సేవింగ్ బాక్స్ ఒక 1 year బ్యాక్ ఒక పాన్ షాప్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ బాక్స్ ఓపెన్ చేసి ఇందులో ఉన్న అమౌంట్ తీసుకొని మనం రిసీట్ అతనికి ఎలా ఇస్తాము అనేది ఒక వీడియో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఒక కిరాణా షాప్లో కూడా వెళ్ళి ఈ బాక్స్ ఇచ్చాము. సో అతను కూడా రోజుకు 50 రూపాయల చొప్పున బాక్స్లో సేవింగ్ చేసుకుంటూ వారి పిల్లల భవిష్యత్తుకు మంచి స్కీమ్ అనేది తీసుకోవడం జరిగింది మా దగ్గర. సో ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సేవింగ్ బాక్స్ స్కీమ్ అనేది మనకు ఎంత బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఎన్జిఓస్ కాలనీ వనస్థలిపురంలో ఉన్న మన మణికంఠ పాన్ మహల్ అనే షాప్కి వచ్చాము. మన కొండల్ గారికి మనం ఒక 6 months బ్యాక్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇతనికి కావాల్సిన ప్రీమియం వచ్చేసి 9,000 రూపీస్. సో ఇప్పుడు కొండల్ సార్ గారు బాక్స్లో ఎంత వేశారో చూసుకుందాం. సార్ మీ బాక్స్ ఒకసారి ఇస్తారా? సో ఇప్పుడు మనం బాక్స్ సార్ దగ్గర నుంచి బాక్స్ కలెక్ట్ చేసుకున్నాము. ఎంత అమౌంట్ ఇందులో మనకు వేశారో చూసుకొని మనం కావాల్సిన ప్రీమియంకి ఎంత కలెక్ట్ చేశారో చూసుకుందాం. సార్ కూడా అన్ని 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ చేసేసి బాగానే వేశారు. మనకు కావాల్సిన ప్రీమియం కంటే ఎక్కువనే వచ్చినట్టు అనిపిస్తుంది. సో చూద్దాం మనం ఎంత ప్రీమియం కలెక్ట్ చేశారు అనేది. డైలీ 100 రూపాయలు కదా సార్, ఏమైనా కామన్ చేస్తారు. కొంచెం ఇక్కడ పెట్టండి. సో 200 నోట్స్ చాలా వేసాడు కొండల్ గారు. మనకు కావాల్సిన ప్రీమియం వచ్చేసి 9,000 రూపాయల పైన ఉంటుంది. సో ఎంత అమౌంట్ అయిందో చూద్దాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో మనకు అమౌంట్ ఎంత అయిందో తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బాక్స్కు కీ కూడా మా దగ్గర పెట్టుకుంటాం. ఎందుకంటే బాక్స్ ఇచ్చి ఓన్లీ బాక్స్ మాత్రమే ఇస్తాము. మనకు కావాల్సిన ప్రీమియం ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు మాత్రం మేమే డైరెక్ట్గా వచ్చి బాక్స్ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే కీ వాళ్ళ దగ్గర ఉండదు, మా దగ్గరే ఉంటుంది. మళ్ళీ అమౌంట్ వాళ్ళు తీసే అవకాశం లేకుండా కీ మా దగ్గర పెట్టుకుంటాం. సేఫ్ అండ్ సెక్యూరిటీ.
సో 500 నోట్లు, 200 నోట్స్, 100 నోట్స్ అన్నీ వేశారు. సో ఇప్పుడు మొత్తం టోటల్ అమౌంట్ ఎంత మనకు కావాల్సింది 9,000 పైన ఉంటుంది ప్రీమియం కావాల్సిన అమౌంట్. సో ఎంత రెడీ చేయగలిగారో చూద్దాం. 1 2 3 3,000 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 సో 10,000 రూపాయలు, ఎగ్జాక్ట్లీ 10,000 రూపాయలు మన బాక్స్లో వేయడం జరిగింది. 10,000. సో మనకు కావాల్సిన ప్రీమియం వచ్చేసి 9,000 రూపాయలు, కానీ ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేయడం జరిగింది. సో కొండల్ గారు మనకు 1,000 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వగలిగారు. సో ఇప్పుడు మన ఈ అమౌంట్ తోటి మనం ప్రీమియం పే చేసి అతనికి రిసీట్ అనేది హ్యాండ్ ఓవర్ చేసేసి మనం ఇప్పుడు కలెక్ట్ అయిన 9,000 రూపాయలకు ఈ బాక్స్ లో మనం ఏదైతే కొండల్ గారు మనకు 9,000 రూపాయలకు 10,000 రూపాయలు అందించారో, సో 1,000 రూపాయలు అతనికి మళ్ళీ తిరిగి రిటర్న్ ఇచ్చేసాను. సో మనకు కావాల్సిన 9,000 రూపాయలు తీసుకొని ఆ 9,000 రూపాయలకు కావాల్సిన కట్టిన రిసీట్ అనేది అతనికి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ రిసీట్ ఇస్తూ అతనికి ఈ స్కీమ్లో అతని ఒపీనియన్ ఏంటి, అతని ఏ విధంగా అతను ఫీల్ అయ్యారు, అతని మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, మీ ప్రీమియంకి సంబంధించిన రిసీట్ మీకు ఇచ్చేస్తున్నాం. ఇక్కడ 9,000 రూపాయలకు సంబంధించిన రిసీట్. థ్యాంక్ యూ. సో మీరు మాకు ఇన్ టైం లోపల ప్రీమియం కట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మా స్కీమ్ గురించి మీ మాటల్లో కూడా ఒక 4 విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. స్కీమ్ అయితే బాగుంది సార్. ఇది బాక్స్ పెట్టినందుకు మాకు సేవింగ్ అనేది బర్డెన్ కాలేదు. డైలీ 100 or 50, 200 డిపెండ్ ఆన్ మన ఇన్కమ్ బట్టి. 6 monthsలో కట్టాల్సింది మనం 5 monthsలోనే పే చేసాం. సో దీనివల్ల మాకు చాలా యూజ్ఫుల్ అయింది. బాగుంది ఇది. సో ఈ బాక్స్ లో మీరు ఎవరైనా కిరాణా షాప్ లో వాళ్ళకి కానీ ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకి రిఫర్ చేయాలనుకుంటున్నారా? బిజినెస్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ యూజ్ఫుల్ ఇది. ఎందుకంటే దీనివల్ల చాలా తెలియకుండా అమౌంట్ అనేది సేవింగ్ అవుతుంది. సో మనం ఇన్ టైంలో ప్రీమియం పే చేయొచ్చు, ఎట్లాంటి పెనాల్టీ లేకుండా. ఇది బాగుంది. చూసాం కదా ఫ్రెండ్స్, మన కొండలన్న గారి వాయిస్ లో కూడా. సో దీనివల్ల ఏంటంటే, దీనివల్ల మనకు తెలియకుండానే చిన్న చిన్న సేవింగ్స్ తోటి మంచి స్కీమ్లో లాంచ్ అయ్యి మనము వాళ్ళకి అవసరాలకు తగ్గట్టు మంచి పాలసీని అతను తెలియకుండా సేవింగ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఎన్ని జాగాలలో అయితే బాక్స్ ఇచ్చామో అన్ని జాగాలో కూడా వారు తెలియకుండానే సేవింగ్లో మంచిగా అమౌంట్ అనేది సేవింగ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి బాక్స్ కావాలనుకుంటే మాకు తెలియజేయండి. మా ఆఫీస్కు నేరుగా రావచ్చు. మా ఆఫీస్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు డైరెక్ట్గా వచ్చి బాక్స్ స్కీమ్లో మీరు జాయిన్ కాగలరు. ఓకే, థ్యాంక్ యూ. సో మనం మన ఆఫీస్ నుండి ఆ బాక్స్ ఇచ్చిన 2 షాప్స్ దగ్గరికి వెళ్ళి మనము ఈ బాక్స్ కలెక్షన్ అనేది తీసుకొని రావడానికి బయలుదేరుతున్నాము. ఇది వనస్థలిపురంలో గ్రీన్ ట్యాంక్ గల్లీలో ఉన్న కిరాణా షాపు మనం ఇప్పుడు వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళి మన ఈ సేవింగ్ బాక్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి అందులో నుండి అమౌంట్ తీసుకొని వారికి రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే అతని ఎక్స్పీరియన్స్, ఈ సేవింగ్ బాక్స్ గురించి అతని ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం.
ఇదే అతని కిరాణా షాప్. ఇక్కడ మనం ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి మన డబ్బా సేవింగ్స్ స్కీమ్ బాక్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి ప్రీమియం కలెక్షన్ చేసుకుందాం. కిరాణా షాప్లో ఉన్నాము. జగదీష్ గారికి మనం ఒక 3 months బ్యాక్, అంటే ఒక 3 నెలల క్రితం మన ఈ సేవింగ్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అతను ఈ సేవింగ్ బాక్స్తో రోజుకు ₹50 చొప్పున అతను ప్రీమియం అనేది ఇందులో వేస్తూ ఇప్పటి వరకు అతనికి కావాల్సిన ప్రీమియం అనేది జమ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ సేవింగ్ బాక్స్ని ఓపెన్ చేసి అందులో నుంచి అమౌంట్ తీసి అతని అతనికి ప్రీమియం కావాల్సిన అమౌంట్ తీసుకొని అతనికి రిసిప్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ సేవింగ్ బాక్స్ అనేది మనం ఓపెన్ చేస్తున్నాం. జగదీష్ గారు మంచిగా అన్ని 200 నోట్లు వేసినాడు. వెరీ గుడ్. సో 500 నోట్లు కూడా వేసినట్టున్నారు. మొత్తం మీద జగదీష్ గారు సేవింగ్ బాగా చేశారు. అతని ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియో మొత్తం ఈ అమౌంట్ మొత్తం కలెక్షన్ చేసుకున్న తర్వాత అతని ఎక్స్పీరియన్స్ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకు కావాల్సిన డబ్బుల కంటే కూడా ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది. సో సేవింగ్ స్కీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడ్డది జగదీష్ గారికి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇతను తెలియకుండానే డైలీ సేవింగ్ స్కీమ్లో ఈ బాక్స్లో అతను తెలియకుండానే ఇంత అమౌంట్ సేవింగ్ చేయగలిగిండు. సో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. డబ్బా ఖాళీగా ఉంచకుండా ఇంకొక ₹100 ఇందులో వేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ బాక్స్లో ఎంత డబ్బులు అయినాయి అనేది మనం చూసుకుందాం. మీరు కూడా కళ్ళు మొత్తం పెట్టండి అయిపోతాయి. సో సేవింగ్స్ చాలా బాగా చేశారు జగదీష్ గారు. ఇప్పుడు మనం మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అయిందో చూసుకుందాం. మనకు కావాల్సిన అమౌంట్ 5000 చేంజ్ అనుకుంటా. సో మనకు కావాల్సిన దానికంటే కూడా ఎక్కువనే జమ చేసినట్టు అనిపిస్తుంది. సో అతనికి ఇంకొక పాలసీ కూడా ఉంది. సో రెండింటికి కలిపి ఇందులోనే జమ చేశారు. చూసుకుందాం ఫ్రెండ్స్, ఒకసారి టోటల్ లెక్క ఎంత కలెక్ట్ చేయగలిగారని చూసుకుందాం. సో ఇక ఈ 3 నెలల్లో తను ఇంత అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది, బాక్స్లో వేయడం జరిగింది. 1 2 3 4 5.
11,900 మన జగదీష్ గారు ఈ 3 నెలల్లో బాక్స్లో వేసి 11,900 అతను మన ఇచ్చిన సేవింగ్ బాక్స్ స్కీమ్ ఏదైతుందో సేవ్ బాక్స్ ఈ బాక్స్లో అతను ఈ 3 నెలల నుండి 11,900 సేవింగ్ చేసి అతను వాళ్ళ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి మన దగ్గర తీసుకున్న పాలసీకి కావాల్సిన ప్రీమియాన్ని తనకు తెలియకుండానే ఈజీగా తను జమ చేయడం జరిగింది ఫ్రెండ్స్. జగదీష్ గారి బాక్స్ సేవింగ్ బాక్స్ ఏదైతే ఇచ్చామో ఒక 6 నెలల క్రితం, సో అందులో అతను మంచిగా అమౌంట్ జమ చేసుకుంటూ మాకు కావాల్సిన ప్రీమియంకు డబ్బులు ఈజీగా తెలియకుండానే జమ చేయడం జరిగింది. సో ఆ డబ్బులు కూడా ఈరోజు మనం విత్డ్రా చేసుకొని బాక్స్లో నుంచి అతనికి ప్రీమియం రిసీట్ అనేది జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో అతని ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి అతని మాటల్లోనే విన్నాం. జగదీష్ గారు, ఇప్పుడు మీకు బాక్స్ ఇచ్చాము కదా ఒక 6 నెలల క్రితం. సో ఈ బాక్స్ లో మీరు ఏ విధంగా స్కీమ్ అమౌంట్ వేయగలిగారో, ఇందులో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎలా అనిపించింది? ఇంతకుముందు పాలసీ కట్టాలంటే నాకు చాలా ప్రాబ్లం అయ్యేది. అమౌంట్ ఒకటేసారి జమ చేయాలంటే జమ చేయకపోయేది. ఈ బాక్స్ ఇచ్చిన తర్వాత నాకు రోజు సేవింగ్ చేయడం ద్వారా నాకు ఇప్పుడు పాలసీ ఎట్ ఎ టైం ఆన్ టైంలో పేమెంట్ చేసుకోగలుగుతున్నాను. ఇది చాలా బాగుంది నాకు. ఇది సత్యనారాయణ గారు ఇది రిఫర్ చేశారు, చాలా బాగుంది నాకు. సో ఇంతకుముందు మీరు ప్రీమియం లేట్ గా కట్టేవారు కదా? అవునండి. సో ఇప్పుడు ఈ బాక్స్ వల్ల మీకు ఇన్ టైంలో ప్రీమియం కట్టగలిగారు. ఇన్ టైంలో ప్లస్ నేనే మెసేజ్ రాగానే నేనే బాక్స్లో అమౌంట్ జమ అయింది తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. అతను అక్షరేష్ గారు తప్పకుండా అండి, ఇలాంటి మంచి స్కీమ్స్ ఎవరికైనా రిఫర్ చేయడం వల్ల నష్టం ఏం లేదు. వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. కంపల్సరీ రిఫర్ చేస్తాను నేను. జగదీష్ గారి షాప్ లో ఈ బాక్స్ లో వేసిన 6,000 జమ చేశారు. సో అతను ఒక 6 నెలల నుండి కష్టపడి తను డైలీ సేవింగ్ చేసుకుంటూ తనకు తెలియకుండానే 6,000 తన ప్రీమియంకు కావాల్సిన డబ్బులు జమ చేస్తూ ఇన్ టైం లోపల కట్టగలుగుతున్నాడు. అంటే ఎప్పుడైనా సరే అతను 2-3 నెలల తర్వాత డ్యూ డేట్ అయిపోయిన తర్వాత 2-3 నెలలకు కానీ ప్రీమియం కట్టలేని పరిస్థితి ఉండేది ఇంతకుముందు. సో ఇప్పుడు అడ్వాన్స్గా అంటే ఒక 1 వీక్ బిఫోరే, అంటే నెక్స్ట్ మంత్ ప్రీమియం ఉంది కానీ ఇప్పుడు అడ్వాన్స్గానే అతను ఒక 1 వీక్ 10 డేస్ బిఫోర్ అతను ప్రీమియం కావాల్సిన డబ్బులు జమ చేయడం జరిగింది. ప్లస్ ఆ డబ్బులు మాకు ఇచ్చి ప్రీమియం కూడా కట్టడం జరిగింది. సో ఈ ప్రీమియంకి సంబంధించిన రిసీట్ ఇప్పుడు ఆల్రెడీ అతను ప్రీమియం తీసుకున్నాము, అతనికి కావాల్సిన రిసీట్ కూడా మేము జనరేట్ చేశాము. సో ఈ రిసీట్ అతనికి ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇలాంటి సేవింగ్ స్కీమ్లో బాక్స్లో మీరు కూడా సేవింగ్ బాక్స్లో మీరు కూడా జాయిన్ కావాలనుకుంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ బాక్స్ అనేది మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీ అవసరాలకు తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, మీ రిటైర్మెంట్ ఫండింగ్ కానీ, ఇలా రకరకాల స్కీమ్స్ అనేది ఉంటాయి. అన్నీ కూడా మీకు డైలీ వైజ్గా డివైడ్ చేసి చెప్తాం. మీరు రోజుకు ₹50 నుంచి కనీసం జమ చేసుకుంటూ మీకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టు ప్లాన్ అనేది మేము డిజైన్ చేసి చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియోలో మీకు కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మా ఆఫీస్ అడ్రస్ కానీ, మా ఆఫీస్ ఫోన్ నెంబర్ కానీ, మీకు ఎవరికి కానీ ఈ బాక్స్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, లేదా మా ఆఫీస్కు డైరెక్ట్గా వచ్చి విజిట్ కావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్కీమ్ని ప్రతి ఒక్కరూ తీసుకొని వారి కుటుంబాల్లో మంచి అభివృద్ధి చెందుతారని కోరుకుంటాను. థ్యాంక్ యూ.